తెలంగాణలో యూరియా కష్టాలు తీరేదెప్పుడు? దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నారు? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి యూరియా దిగుమతి చేస్తున్నాము అంటున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులతో పాటు చెన్నై పోర్టు ద్వారా యూరియా వస్తుందని చెబుతున్నారు మంత్రి తుమ్మల. ఈ నెలలోనే 2 లక్షల టన్నుల యూరియా దిగుమతి చేస్తున్నామని, ఆ తర్వాత క్రమంగా అన్ని జిల్లాలకు యూరియా సరఫరా అవుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన ఆయన యూరియా కొరతపై రియాక్ట్ అయ్యారు. ఇరాక్ యుద్ధం వల్ల రెడ్ సీ అని ఉంటుంది, ఎర్ర సముద్రం, ఓడలు అందుట్లో నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆటంకం ఏమొచ్చిందంటే రెడ్ సీని క్లోజ్ చేశారు యుద్ధం వల్ల. చైనా నుంచి మనకి 70% ఇంపోర్ట్ ఉండేది యూరియా, అది వాళ్ళు ఆపేశారు. తర్వాత మన రామగుండం మూతపడింది. ఇప్పుడు నాగార్జున ఫర్టిలైజర్స్ ఆంధ్రాలో మూతపడింది. నేనేం చేశానంటే గుజరాత్ నుంచి, భోపాల్ నుంచి, వేరే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాను. నిన్నటి నుంచి మొన్నటి నుంచి రోజుకు ఒక 2-3 రేట్లు వస్తుంది. గంగవరం పోర్టుకి, అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకి, అదేవిధంగా కరేకల్ అనే తమిళనాడు పోర్టుకి వస్తుంది. రోజు కంటిన్యూగా అన్ని జిల్లాలకి పంపిస్తున్నా. 2 లక్షల టన్నులు ఈ నెలలోనే రావాలి. నాకు కేంద్రమే ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా కేంద్రం పంపితేనే పంపుతారు.